బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో న్యాయ సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నామని, గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ 25,000 కోట్లు మాత్రమే తెచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1.75 వేల కోట్ల తీసుకురావడం జరిగిందని అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఆమూల్ మండల కేంద్రంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజు కూడా పాల్గొన్నారు. మహేష్ కుమార్ ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ పాదయాత్ర ఎందుకు నిర్వహిస్తున్నారు? ప్రజల చెంతకి ప్రభుత్వం పోవాలి. ముఖ్యమంత్రి గారు, మీనాక్షి నటరాజు గారు, మేము బట్టి గారు అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ప్రజల వద్దకు పార్టీ పోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు. మేము ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం సజావుగా చేరుతుందా లేదా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ప్రజల వద్దన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గాంధీ మాత్రం మొదలుకొని రాహుల్ గాంధీ వరకు నిరంతరం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యన ఉన్నాం. మా అలవాటు అది. ఆ దశగానే ఈ పాదయాత్రలో వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నాం. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మాకు సంక్షేమం అందుతుంది, మాకు రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, మాకు ఇందిరం ఇల్లు వస్తూ ఉన్నాయి, మాకు సన్నబియ్యం వస్తూ ఉన్నాయి, మేము ఉచితంగా బస్ ప్రయాణం చేస్తూ ఉన్నాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఆర్మూర్లో పాదయాత్ర సందర్భం మైళ్ళు వచ్చి మాకు ఆరతులు ఇచ్చి ఎప్పుడు లేని విధంగా మాకు సుఖంగా ఉన్నాం, ఇంకా చిన్న చితక లోటుపాట్లు సరి అని చెప్తా ఉన్నారు. ఇది సంతోషాన్ని కలిగించే అంశం. 50 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన 50 రూపాయలు కూడా రాష్ట్ర అభివృద్ధి కేటాయించడం లేదని చెప్పేసి బీజేపీ పార్టీ ఉంటుంది. దాన్ని బీజేపీ ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉన్నాయి. బీజేపీ పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే చాలా సంతోషం. వాటి గురించి మాట్లాడు కిషన్ రెడ్డి. మనం మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే నర్మదా నది చేసుకోవచ్చు, కానీ మూసీ నది చేస్తుంటే నాకు అడ్డు వస్తుంది. RRR రోడ్డుకి నిధులు ఇవ్వమంటే ముఖం చాటేస్తాడు. ఆయన రాష్ట్ర గురించి మాట్లాడతాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ, అరే కేటీఆర్ గారు ఎంత చదువుకున్న మంత్రిగా ఉండి, ఐటీ మంత్రిగా ఉండి విదేశీ పెట్టుబడులు ఎంత తెచ్చారు? పట్టుమని 25,000 దాటలే. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా? దానివల్ల తెలియకుండా, ఒక దూరదృష్టి లేకుండా, ఒక వ్యూహం లేకుండా 10 ఏళ్ళు పాలించింది పోగా సరిపోలే, ఇంకా దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. అయితే ప్రస్తుతం అయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో అంటూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. దాని మీద మీరు ఏమంటారు? కోర్టు స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోమంది. స్పీకర్ గారు న్యాయ సలహాలు తీసుకొని ఏం నిర్ణయం తీసుకుంటాడో చూద్దాము. నిర్ణయం వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడదాము. ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, ముస్లిమ్స్ కోసం ఈ రిజర్వేషన్ అవలంబిస్తోందని చెప్పేసి అంటూ ఉన్నారు. బీజేపీ వారికి ప్రొద్దున లేస్తే ముస్లిం మాట ఎత్తంది, వాళ్ళకి పబ్బం గడవదు. 11-12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి మేమేం చేసామో ఈ దేశానికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూడా శ్రీరామచంద్రుడు, హనుమంతుని ఓట్లాడుతారు. ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లాడితే బాగుంటుంది. ప్రొద్దున లేస్తే హిందూ ముస్లిం మాట మాట్లాడింది వాళ్ళకి పబ్బం గడవదు. ఇది వాళ్ళకు ఆనవాయితీగా చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ యొక్క కుతంత్రాలను గ్రహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే తెలంగాణలో పాదయాత్ర చేసి తీరుతున్నామని ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.